ఎండాకాలం అడవిలో బంగారు వర్షం. అందమైన మహేంద్రవనంలో జీవితంలో ముందుకు వెళ్ళాలి అన్న స్ఫూర్తిని నింపుతూ మరో ప్రశాంతమైన ఉదయం వెలుగుచూసింది. ఆ స్ఫూర్తితో హడావిడిగా మారిన మహేంద్రవనం దారులలో బద్ధకంగా ప్రయాణిస్తున్న కృష్ణ. ఆహో, నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా ప్రయోజకులవుతున్నారు. నాకే చదువు అబ్బకి ఇలా ప్రతిరోజు అడవకపోయి కట్లు కొడుతున్నా. ఇంతలో కృష్ణ తన తండ్రి చిన్ననాటి స్నేహితుడైన రాజు వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తూ ఉంటాడు. కృష్ణ, బాగున్నావురా? ఇటు అడవికేనా? అవును బాబాయ్. మీ నాన్న నీకు ఒంట్లో బాగాలేదన్నాడు. ఎంత ఎండలో అడవికి వెళ్ళడం అవసరమా? అవసరమే కదా బాబాయ్, ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటే అందరికీ లోకువే. అయినా ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక నెల రోజుల పాటు అడవికే వెళ్ళలేదు. ఈ రోజు కాస్త కూతురు పడ్డాను, ఇంకా ఇంట్లో ఉండలేక ఇలా బయలుదేరాను. అవునా? అందుకనే చిన్నప్పటి నుండి నీకు చెప్తున్నాను, బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేసుకోరా అని. నా మాట విన్నావా? మీ నాన్నతో పాటు గొడ్లు పట్టుకుని కట్లు కొట్టడానికి బయలుదేరేవాడివి. ఇక జీవితాంతం ఇదే పని. సర్లే, ఇప్పుడెన్ని అనుకునే ఏం లాభం? నీరసంగా కనిపిస్తున్నా ఒక్కడే కట్లు కొట్టగలవో లేదో దుకాణంలో మీ పిన్నిని కూర్చోబెట్టి నీతో పాటు నేను వస్తాను, పద. ఒసేయ్ కమలా, ఈరోజు దుకాణంలో నువ్వు కూర్చో, నేను మధ్యాహ్నం కల్లా ఇంటికి చేరుకుంటాను. ప్రజాసేవకు మళ్ళీ బయలుదేరారన్నమాట. సరే కానియండి. అయ్యో బాబాయ్, నీకెందుకు శ్రమ? ఇప్పుడు నేను బాగానే ఉన్నానులే. నేను కట్లు కొట్టి వాటిని తీసుకుని రాగలను. ఇందులో శ్రమ ఏముందిరా? చిన్నప్పుడు మీ నాన్నతో కూడా ఇలా అడవికి వెళ్ళేవాడిని, మరేం పర్లేదులే, పద. ధన్యవాదాలు బాబాయ్. ఇలా రాజు మరియు కృష్ణ మాట్లాడుకుంటూ అడవిని చేరుతారు. ఎప్పుడూ లేనిది అడవిలో వాళ్లకు ఎండిన చెట్లు బోల్డన్ని కనిపిస్తాయి. బాబాయ్, ఇటు చూసావా? ఎప్పుడూ లేదు ఇన్ని ఎండిపోయిన చెట్లు ఒకే దగ్గర కనబడ్డం. చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఏం లేదురా, ఎండాకాలం కదా, చెట్లన్నీ ఎండిపోతూ ఉంటాయి. పైగా మన ఊర్లో కట్లు కొట్టేవాడివి నువ్వు ఒక్కడవే కదా. నెల రోజుల పాటు నువ్వు రాలేదు కనుక ఎండిన చెట్లన్నీ కూడా ఇలాగా ఒక్కసారి పోగైపోయి. సరే, కాసేపు నేను కట్లు కొడతాను, తర్వాత నువ్వు కొట్టు. లేదా నీకు అలసటగా ఉంటే నువ్వు అలా కూర్చో. ఇవాళకి నేను నీకు కట్లు కట్టి సహాయం చేస్తానులే. అయ్యో, మరేం పర్లేదు బాబాయ్, నువ్వు నాకు తోడుగా వచ్చావు, అదే చాలు. నువ్వు ఇక్కడ నీళ్ళలో కూర్చొని నాతో కాసేపు మాట్లాడు చాలు. కట్లు నేను కొడతానులే. సరేరా, అయితే మీ నాన్న కూడా నీలాగే నాకు పెద్దగా పని చెప్పేవాడు కాదు. ఇలా కృష్ణ రాజు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఏదో మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది రాజుకి. రే కృష్ణ, ఓసారి ఇలారా. ఏమైంది బాబాయ్? అక్కడ చూడు, దూరంగా ఏదో మెరుస్తున్నట్లేదు. చూడ్డానికి బంగారం రాయి మెరుస్తున్నట్లుంది కదూ. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈ ఎండకి మామూలు రాళ్ళే మనకు అలా బంగారం రంగులో కనిపిస్తున్నాయి బాబాయ్. పని అంతా అయిపోయాక ఒకసారి అటు వెళ్ళి అవేంటో చూసి వద్దాంలే. అలా పనంతా పూర్తి చేశాక కృష్ణ మరియు రాజు అవేంటో చూడ్డానికి ఆ ప్రదేశానికి వెళ్తారు. వారి ఆశ్చర్యానికి అవి ఎండకు బంగారు రంగులో మెరవడం కాదు, నిజంగానే బంగారం అని వారు నిర్ధారించుకున్నారు. ఒరే కృష్ణ, ఇది బంగారం రా. ఈ రోజు నీ పంట పండిందిరా. అవును బాబాయ్, ఇది నిజంగానే బంగారం. నా పంట పండడం ఏంటి బాబాయ్, నువ్వు కూడా నాతో పాటు వచ్చావు. నీ అదృష్టమే నాకు కలిసి వచ్చి ఇలా బంగారం దొరికేలా చేసింది. పదా, మన ఇద్దరం మనకు కావలసినంత బంగారం తీసుకుందాం అనుకుంటూ వీలైన బంగారు రాళ్లను ఏరి తమ ఊరి వైపు ప్రయాణం సాగిస్తారు. ఒరే కృష్ణ, మనకు కావలసినంత బంగారం మనం ఏరుకున్నాం. మిగతా బంగారు రాళ్ళ సంగతి మన ఊరి వారికి చెప్తే వారి కష్టాలు కూడా గట్టెక్కుతాయి కదరా. అవును బాబాయ్, నువ్వు చెప్పింది నిజమే. మనం మన ఊరు వారందరికీ బంగారం విషయం చెప్దాం. కానీ ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే, ఈ అడవిలో బంగారం రాళ్ళని వేసింది ఎవరు? ఆలోచించదగ్గ విషయమే రోయ్. చిన్నప్పుడు మా బామ్మ నాకు ఒక కథ చెప్పేది అప్పుడెప్పుడో. ఒకసారి అడవిలో బంగారు వర్షం కురిసిందని. ఆ రాజు మంచి పరిపాలనకు మెచ్చిన పైవాడు అలా బంగారు వర్షాన్ని కురిపించాడంట. మరి మన మహేంద్రవనాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన రఘురామయ్య గారి పాలనకు మెచ్చి ఆ భగవంతుడే ఈసారి ఇలా బంగారు వర్షం కురిపించాడేమో. అవును బాబాయ్, మా నాన్నమ్మ కూడా నాకు ఈ కథ చెప్తూ ఉండేది. నువ్వు చెప్పేది నిజమై ఉంటుంది. సరే, ఈ బంగారు వర్షం కోసం మన ఊరి వారందరికీ చెప్దాం పదా. ఇంతలో వాళ్ళు రాజు ఇంటికి చేరుకుంటారు. ఒసే కమలా, ఎప్పుడు అడుగుతుంటావు కదా నన్ను బంగారం కొనమని. ఇదిగో నీకు కావలసినంత బంగారాన్ని తెచ్చాను. ఈ బంగారు రాళ్ళతో నీకేం కావాలో అది తయారు చేసుకో. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశారండి. కృష్ణకు సహాయం చేయడానికి వెళ్లిన మీకు ఆ భగవంతుడు ఈ విధంగా సహాయపడ్డాడు. మీ మంచితనమే మన పాలిట ఈ అదృష్టంగా మారింది. నన్ను తర్వాత పొగుడుదులే, ముందు ఈ బంగారు వర్షం గురించి మన ఊరి వారందరికీ చెప్పి వస్తాను. అలా అనుకుంటూ వెళ్లి రాజు మరియు కృష్ణ ఆ ఊరి వారందరికీ ఈ బంగారు వర్షం కోసం చెప్పి అడవి నుంచి బంగారాన్ని తెచ్చుకోమని సలహానిస్తారు. దీంతో ఊరి జనమంతా తండోపతండాలుగా అడవి వైపు పరుగులు తీస్తారు.
ఎవరికి ఎన్ని దొరికితే అన్ని బంగారు రాళ్లను ఏరుకొని తిరిగి మహేంద్రవనం చేరుతారు. వెళ్ళలేని వాళ్లకి అడవికి వెళ్ళొచ్చిన వారు కొన్ని రాళ్లను దానం చేస్తారు. కొంతమంది తమ అప్పులను తీర్చుకునేందుకు గాను డబ్బుకు బదులుగా ఈ బంగారు రాళ్లను ఇస్తారు. అలా మహేంద్రవనమంతా ఆ రోజు బంగారు రాళ్ల వర్షం గురించి మాట్లాడుకొని ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఎవరికి వారు తెచ్చుకున్న బంగారు రాళ్లను తమ వద్దనున్న బంగారంతో కలిపి పెట్టెల్లో బీర్వాల్లో సర్దుకుని హాయిగా నిద్రపోతారు. మహేంద్రవనం ప్రజలు ఎప్పుడూ ఎరగని బంగారు వర్షం నిద్రలో కూడా కలల రూపంలో వాళ్లను వెంటాడసాగింది. మరనాడు ఎప్పటిలాగే ఎర్రని సూర్యుడు మహేంద్రవనాన్ని నిద్రలేపాడు. మహేంద్రవనం ప్రజలు తమ తమ విధులకు వెళ్లడానికి బదులు మొట్టమొదట క్రితం రోజు తాను దాచుకున్న బంగారు రాళ్లను చూడటానికి తమ పెట్టెలను ఇంకా బీర్వాలను తెరిచారు. కాని అలా చూసే వాళ్లకు ఏమెదురైందో మీరే చూడండి. కమలా, కమలా, ఓసారిలరా. ఏమైందండి అంత కంగారుగా నన్ను పిలుస్తున్నారు? నిన్న మనం తెచ్చుకున్న బంగారు రాళ్ళు ఏమయ్యాయి? ఆ రాళ్ళకు బదులు ఈ బొగ్గులేంటి? ఏది నన్ను చూడనీయండి. హోరి దేవుడా, మీరు తెచ్చుకున్న బంగారు రాళ్ళు దేవుడెరుగు. మా పుట్టింటి వారు పెట్టిన బంగారం కూడా బొగ్గులా మారిపోయింది. ఇదేటే ఇలా అయింది? ప్రజాసేవ చేయడానికి ముందు నిలబడతారు. ఇంట్లో పనులు మానుకొని మరీ అడవికి వెళ్లారు. వెళ్లిన వారు ఊరికినే ఉన్నారా? ఈ బంగారు రాళ్లను కూడా మోసుకొచ్చారు. ఈ రాళ్లు నా బంగారాన్ని ఏం చేశాయి? నా బంగారం ఎందుకిలా తయారైంది? అంటూ కమల తన భర్తను నిందించడం మొదలుపెట్టింది. ఇదే పరిస్థితి మహేంద్రవనమంతా నెలకొంది. ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఆఖరికి అందరూ కృష్ణను మరియు రాజును నిందిస్తూ రచ్చబండ వద్ద పెద్ద గొడవ చేస్తారు. ఆగండి అయ్యా, ఆగండి. మాకు దొరికిన బంగారం అదృష్టాన్ని నలుగురికి పంచుదాం అనుకున్నాం. అది మా తప్ప? అవును, కంటి ముందు అంత బంగారం కనిపిస్తే మా సంచులు నింపుకుని వచ్చి ఊరుకుంటే బాగుండేదేమో. అందరం బాగుండాలన్న ఆలోచనతో నలుగురికి చెప్పటం వల్లనే మా అదృష్టం ఇలా బుగ్గిపోలు అయిపోయిందేమో. సరే, ఇప్పుడు అనుకుని ఏం లాభం? మన అందరికీ దైవ సమానులైన రఘురామయ్య గారి వద్దకు వెళ్దాం. మన సమస్యను ఆయనకు విన్నవించుకుందాం. ఆయన చెవిని పడిన ఎలాంటి సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది. అలా ఆ ఊరి వారంతా రాజు మాట మీద రఘురామయ్య గారి ఇంటి ముందుకు వెళ్లి నిలబడతారు. ఏమిటి, ఊరివారంతా ఇలా ఒక్కసారి వచ్చారు? రాజు క్రితం రోజు జరిగిన వృత్తాంతమంతటినీ రఘురామయ్యకు తెలుపుతాడు. ఏంటి, ఈ ఎండాకాలంలో అడవిలో బంగారు వర్షమా? వినటానికి విచిత్రంగా ఉందే. సరే, నన్ను కూడా బంగారు వర్షం కురిసిన ప్రదేశానికి తీసుకెళ్ళండి. పదండయ్యా. అలా ఆ ఊరి జనమంతా రఘురామయ్యతో పాటు బంగారు వర్షం కురిసిన అడవికి వెళ్తారు. రఘురామయ్య ఆ బంగారు రాళ్లను చేతిలోనికి తీసుకుంటారు. దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ చుట్టూ ప్రదేశాలను గమనిస్తారు. ఆఖరికి ఆ బంగారు వర్షం వెనకాల ఉన్న మర్మాన్ని ఇలా ఆ ఊరి వారికి తెలియజేస్తారు. ఓహో, మీరు చెబుతున్న బంగారు వర్షం నిజంగా అసలు బంగారు వర్షమే కాదు. ఈ మధ్య మన ఊరికి కాస్త దూరంలో ఉన్న వర్ణావళికి నదికి అవతలి ఒడ్డున ఉన్న అగ్నిపర్వతం ఒకటి బద్దలైందని మనకందరికీ తెలుసుగా. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి వర్ణావళిగా మన ఊరి ఒడ్డున ఉండటం వలన మనకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఆ అగ్నిపర్వతం నుండి వచ్చిన లావానంతటినీ ఆ గంగమ్మ తల్లి మింగేసి మనకు ఆ వేడి ఛాయను తగలనివ్వలేదు. కానీ లావాతో పాటు బయటపడ్డ కొన్ని లోహాలు లావా వేడికి ఒకదానికొకటి అంటుకొని ముద్దలా ఏర్పడి ఉంటాయి. ఆ ముద్ద నీటి చల్లదనానికి గట్టిపడి నీటితో పాటు అడుగున చేరుకుని ఉంటాయి. ఈ స్థలమంతా కాస్త పల్లంగా ఉన్నందున ఆ బరువైన రాళ్లన్నీ ఇలా చెట్ల మధ్యకు జారిపడి ఉంటాయి. ఓహో, ఇలా జరిగిందా? మేం దీన్ని బంగారం వర్షం అనుకున్నామయ్యా. కానీ ఆ లోపల మిశ్రమం మా బంగారాన్ని బొగ్గు రంగులోకి ఎలా మార్చింది? మళ్ళీ మా బంగారం మామూలుగా మెరుస్తుందా లేదా? మా బంగారాన్ని కోల్పోయినట్టేనా అయ్యా? చదువుకున్నవారు, దయచేసి మీరే మాకు సహాయం చేయండి అయ్యా. ఎవరూ ఏం భయపడక్కర్లేదు. ఈ లోహాల మిశ్రమంలో బంగారం వెండితో పాటు కొన్ని చోట్ల పాదరసం కూడా కలిసి ఉండవచ్చు. పైకి బంగారు పూత ఉన్నా లోపల ఎక్కడో పాదరసం ఉన్నందువలనే ఆ రాళ్లతో పాటు ఉన్న మీ బంగారం బొగ్గుల రంగులోకి మారిపోయింది. బొగ్గు రంగు మరేదో కాదు, ఎలాంటి ప్రయోగం చేయకుండానే పాదరసం బంగారంపై పూతగా ఏర్పడింది. బంగారంపై పూతగా ఏర్పడిన పాదరసం నల్లగా రంగులో మెరుస్తుంది. ఆ రాళ్లలో ఉన్న పాదరసమే మీ ఇంట్లో ఉన్న ఇతర బంగారు ఆభరణాలపై కూడా పూతగా ఏర్పడి ఉండవచ్చు. పట్నంలో ఉండే ప్రయోగశాలలో నాకు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు. వారిని పిలిచి మీ బంగారం మామూలుగా మెరిసేలా చేయించటానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు బాబు. మహేంద్రవనంలో ఎలాంటి సమస్య అయినా మీ ముందు పెడితే ఇట్టే పరిష్కరిస్తారు. జీవితాంతం కష్టపడిన సొమ్ముని బంగారం రూపంలో దాచుకున్న మాలాంటి వారికి వచ్చిన ఈ సమస్యను
మీరు పరిష్కరిస్తాను అనటం మా అదృష్టం. రఘురామయ్య గారు చెప్పినట్లుగానే పట్నం నుంచి ఓ వ్యక్తిని పిలిచి ఆ ఊరి జనం యొక్క బంగారు సమస్యను కొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తారు. అలా ఈసారి కూడా రఘురామయ్య గారు మహేంద్రవనానికి వాటిల్లిన అతి కష్టమైన సమస్యను మట్టుమాయం చేసేస్తారు. అసలు రఘురామయ్య గారికి ఇలాంటి సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని విజిట్ చేసి 1వ ఎపిసోడ్ని చూడండి.